జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు రుణరోగ శత్రుస్థానంలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా కోర్టు కేసులు ఉంటే గనక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. పంచమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడి వక్రించి ఉన్నారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని 2వ స్థానం అధిపతి అయ్యి 3వ స్థానంలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కుటుంబ సభ్యుల నుంచి. సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులంటూ ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామము అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణము చేస్తే గనక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.